ఈ 75,000 ఫోన్ కన్నా నాకీ 30,000 ఫోను చాలా బాగా నచ్చింది. సో, దీనికంటే ఇది చాలా బెటర్ అనమాట. సో, ఏంటి వన్‌ప్లస్ 13 కంటే మోటో ఎస్ 60 ప్రో బెటర్ అంటున్నావు, బెస్ట్ అంటున్నావు అంటే యెస్ ఖచ్చితంగా. 75,000 దగ్గర వీళ్ళేమిచ్చారు, 30,000 దగ్గర వీళ్ళేమిచ్చారు కంపేర్ చేస్తే నాకు ఇది చాలా బెస్ట్ అంటే అనిపించిందనమాట. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు ఈ 2025లో ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అన్నమాట. మీరు ఎంత పెడితే అంతకు న్యాయం చేసే ఫోన్. ₹1 కూడా కార్డ్ ఆఫర్ అవ్వదు. 30,000 ఉంటే 8GB 256GB ర్యామ్ మోడల్‌లో నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొని పర్చేస్ చేసేది రివ్యూ చేస్తున్నాను అనమాట. చూడొచ్చు ఫ్లిప్‌కార్ట్‌లో కొన్న యూనిట్ ఇది. సో, ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ రివ్యూ అనమాట. నాకు ఈ రివ్యూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ది బెస్ట్ మొబైల్‌ని అయితే రివ్యూ చేస్తున్నాను. 30,000 దగ్గర రూపాయికి రూపాయి వసూలు చేస్తుంది. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఖచ్చితంగా ఈ పిండికి ఈ రొట్టెకి సెట్ అయ్యేంత వాల్యూ ఫర్ మనీ అనమాట. సో, ఈ మోటో ఎడ్జ్ 60 ప్రోలో నాకు నచ్చినవి నచ్చినట్టు నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి. సో, ఏదైనా అక్కడ వచ్చే కమిషన్స్ చేయగలను. సో, మోస్ట్లీ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ ఫోన్ కొనాలా కొనకూడదు అని కూడా డిసైడ్ అవుతాను. లేదంటే ఇది నా సెకండరీ ఫోన్ కింద పెట్టుకొని ఇంతటితో ఎండ్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ 3-4 వీడియోస్ అసలు పర్ఫామ్ చేయలేదు ఈ మొబైల్ రివ్యూ వీడియోస్. సో, ఈరోజు రండి ఇక ఎందుకు నా కష్టాలు నావి, మీకైతే నేను బెస్ట్ ఇస్తాను. ఈ మోటో ఎస్ 60 ప్రో రివ్యూ అయితే చూద్దాం. సో, బాక్స్ అయితే ఏం లేదు భయ్య, బాక్స్ సింపుల్గా వస్తుంది. సో, బాక్స్లో మీకు 90W ఛార్జర్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, అంతే. వీళ్ళు కేసు స్కిప్ చేశారు, స్క్రీన్ గార్డ్ స్కిప్ చేశారు. జస్ట్ దీనికైనా ఇవ్వాల్సింది, వీళ్ళైతే ఇవ్వలేదు. సో, నేనైతే మన ఆడియన్స్ కోసం దీనికైతే ఒక స్క్రీన్ గార్డ్ అయితే వేసున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తే. సో, దీనికైతే ఒక స్క్రీన్ గార్డ్ అయితే వేసాను. ఇది నేను ఓన్గా సెలెక్ట్ చేసి వేసింది అనమాట. మన దగ్గర అవైలబిలిటీ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, స్క్రీన్ గార్డ్ లింక్. వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుని బై 1 get 1 350 పడుతుంది. సో, ఇప్పుడు ఫస్ట్ దీంట్లో బాక్స్ కంటెంట్ అయితే అది, ఇంకేం లేదు. ప్రోస్ గురించి మాట్లాడాలంటే ప్రోస్ ఏంటి అంటే అసలు ఈ ఫోనే ప్రో, కానీ డిఫరెంట్ విడదీసి చెప్తాను. సో, ఫస్ట్ ప్రో వచ్చేసి డిస్ప్లే. ఇది మీకు 1.5K QLED డిస్ప్లే, ఓఎల్ఈడి డిస్ప్లే అని కూడా మనం మాట్లాడుతూ ప్యాంటమ్ వ్యాలిడేటెడ్ కలర్స్ ఉన్న డిస్ప్లే అనమాట. సో, ఏదైతే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్లో ఉందో సేమ్ దట్ కైండ్ ఆఫ్ దీంట్లో ప్యాంటమ్ వ్యాలిడేషన్ అయితే వస్తుంది. చాలా మంచి డిస్ప్లే అండ్ 4500 స్పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. చాలా మంచి డిస్ప్లే, ఖచ్చితంగా 30,000 దగ్గర న్యాయం చేసే డిస్ప్లే. దీంట్లో టచ్ సెన్సిటివిటీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే ఎడ్జ్ 50 స్టైలస్ ఎడ్జ్ 60 స్టైలస్ ఎడ్జ్ 60 ఫ్యూజన్లో వచ్చిన ఆ టచ్ సెన్సిటివిటీ కదా, ఇది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. టచ్ సెన్సిటివిటీ చాలా ఇంప్రూవ్ అయితే అయిందనమాట. సో, నాకు దీంట్లో మెయిన్ ప్రో వచ్చింది. సో, ఫస్ట్ ప్రో అనిపించింది డిస్ప్లే. సెకండ్ వచ్చేసి దీంట్లో బిల్డ్ క్వాలిటీ నేనైతే ఈసారి అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళు ఇచ్చిన బ్యాక్ సైడ్ ఇది ఒక డిఫరెంట్ లెదర్, ఇది కూడా ప్యాంటమ్ వ్యాలిడేటెడ్ కలర్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఇచ్చింది కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చూడ్డానికి మీకు ఈ టెక్చర్ అయితే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. సో, ఏదైతే నా దగ్గర ఇక్కడ వన్‌ప్లస్ 13 ఉందో, సో దీని ఫీల్ వస్తుంది అనమాట. సో, దీని ఫీల్ వస్తుంది. ఇంకా ఇదే బెటర్గా ఉంది దీనికన్నా కూడా, అంత బాగుంది ఈ బ్యాక్ సైడ్ వీళ్ళు వాడిన మెటీరియల్. సో, ఈ మెటీరియల్ ఏంటనేది సో నాకు అంత క్లారిటీ లేదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది గ్లాస్ కాదు, అలాగే ప్లాస్టిక్ కాదు, ఇది ఒక వీగన్ టైప్ లెదర్ అనమాట. ఈ బ్లూ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఫ్రేమ్ వచ్చి పాలికార్బనేటే వస్తుంది. అలాగే మనకి ఇది డిస్ప్లే క్వాడ్ కర్వ్డ్ టైప్ డిస్ప్లే అనమాట. సేమ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్లో ఉంది కదా, అటువంటి కర్వ్ అని చెప్పవచ్చు అనమాట. 20 degrees కర్వ్, 40 degrees కర్వ్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం సాటిస్ఫై అయ్యాను. నేను దీంట్లో బిల్డ్ క్వాలిటీ కంప్లైంట్ పెట్టాను. సో, ప్రీవియస్గా 2 ఫోన్స్ చేశాను కదా, వాటికంటే చాలా బెటర్ అయితే ఉంది. ఎడ్జ్ 60 సిరీస్లో బెటర్ బిల్డ్ క్వాలిటీతో వచ్చిన ఫోన్ అని చెప్పొచ్చు. సో, ఇది మనకు 190 grams ఉంటుంది, 189 grams ఉంటుంది. లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా హ్యాండ్లో పెట్టుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. దిస్ ఈస్ కూల్ థింగ్. సో, హ్యాండీ ఫోన్ అనమాట. అండ్ అలాగే దీంట్లో మనకి వీళ్ళు ఇచ్చిన పోర్ట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి సో బ్యాక్ డౌన్ సైడ్ టైప్ సి పోర్ట్ వస్తుంది. దాని పక్కన సిమ్ ఎజెక్టర్ పైన దాంట్లో మీకు ఒక లైక్ డ్యూయల్ సిమ్ సెటప్ అయితే వస్తుంది, లేదా SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. నిజంగా నాకు దీంట్లో ది బెస్ట్ అనిపించింది ఈ స్పీకర్ క్వాలిటీ. ఎంత లౌడ్ వస్తుందంటే ఒకసారి వినండి. సూపర్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కావచ్చు, స్టైలస్లో వీటన్నిటిలో కన్నా దీంట్లో చాలా అంటే చాలా లౌడ్ అయితే ఉంటుంది, క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంటుంది. మూవీస్ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో, దీనికైతే నేను 10కి 10 ఇస్తాను అనమాట. అండ్ ఆ తర్వాత దీంట్లో మైక్స్ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 3 మైక్స్ అయితే ఉంటాయన్నమాట. సో, పైన కింద ఉంటుంది. మనకి సైడ్లో వాల్యూమ్ రాకర్స్ దగ్గర కూడా ఒక మైక్ అయితే ప్లేస్ చేసి ఉంటారనమాట. సో, సౌండ్ క్వాలిటీ బాగుంది, కాల్ క్వాలిటీ బాగుంది.
ఎస్పెషల్లీ 5G సిగ్నల్ రిసెప్షన్ ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు 16+ బ్యాండ్స్ అయితే చెప్తున్నారు. ఎన్ని బ్యాండ్స్ ఇచ్చారనేది పక్కన పెడితే సిగ్నల్ రిసెప్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి కూడా నాకు ఇక్కడైతే 5G అయితే ఉందన్నమాట. చూడొచ్చు, స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఇక్కడ 5G ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇప్పుడు కూడా 5G అయితే ఇట్లాగే వస్తుంది. నాకు డైలీ ఇచ్చి 2GB కూడా అవ్వట్లేదు, ఎప్పుడు కూడా 5G మీదే ఉంటుంది. సిగ్నల్ రిసెప్షన్ ఎక్సలెంట్గా ఉంది, కాల్ క్వాలిటీ బాగుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. దీంట్లో మనం ఏలు పెట్టేదానికైతే ఏమీ లేదనమాట వీటి విషయంలో. ఇక తర్వాత దీంట్లో మనకి ఇంకా మనం చెప్పుకోవాల్సింది 90W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. సో అలాగే 6000 mAh బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ది బిగ్గెస్ట్ ప్రో అని చెప్తాను దీనికి. సో నేను ఇప్పటికి 3 ఫుల్ ఛార్జీలు చేశాను. ఒక్కొక్క ఫుల్ ఛార్జ్ చూడడానికి నాకు 1.5 day పడుతుంది అనమాట. మోస్ట్లీ నేను ఈ 13 కూడా పక్కన పెట్టి దీని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాను. దీంతో కెమెరాస్ ఎక్కువ షూట్ చేశాను, వీడియోస్ చూస్తున్నాను, మూవీస్ చూస్తున్నాను, సాంగ్స్ ఎస్పెషల్లీ నేను జియో సావన్లో సాంగ్స్ దీంట్లోనే వింటున్నాను. సో నా డైలీ డ్రైవర్గా దీనికన్నా కూడా దీన్నే నేనైతే ఎక్కువగా వాడుతున్నాను అనమాట లాస్ట్ 6 days నుంచి. సో నాకు చాలా అంటే చాలా నన్ను ఇంప్రెస్ చేసిన ఫోను సో మోటోలో. సో దీంట్లో ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. స్క్రీన్ ఆన్ టైం కనిపించట్లేదు, నేను మీకు చెప్పలేను. స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 7 to 8 hours మధ్యలో వస్తుంది నాకైతే. సో ఇంకా మీరు ఇండోర్లో వాడితే ఇంకా ఎక్కువ కూడా రావు. 6000 mAh బ్యాటరీ, మోస్ట్ ఆప్టిమైజేషన్, UI ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది అనమాట. అలాగే 90W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. మీకు 1 hour 10 minutesలో అలా అయితే ఫుల్ అయిపోతుంది. ఒక్కసారి ముందుగానే అవుతుంది, డిపెండ్ అపాన్ ఫోన్ కానీ హీట్ అవ్వకుండా తొందరగా అవుతుంది. ఫోను ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంచెం లైట్ వార్మ్ అయితే అవుతుంది అనమాట. ఇది మోటోలో కామన్ థింగ్. సో అదనమాట. సో రూమ్ టెంపరేచర్ బట్టి దీని ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీ ఉంది. రూమ్ టెంపరేచర్ చాలా హీట్ ఎక్కువ ఉంటే కొంచెం స్లో అవుతుంది అనమాట. మొత్తానికి అయితే మాత్రం బ్యాటరీ బ్యాకప్ కూడా ఇది ప్రో. ఇప్పుడు చెప్పినట్లు డిస్ప్లే ప్రో, బిల్డ్ క్వాలిటీ ప్రో, బ్యాటరీ ప్రో, ఆ తర్వాత వచ్చేసి మీకు స్టీరియో స్పీకర్స్ ప్రో, కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ ఈ మొబైల్లో మనం ఇంకా ప్రోస్కి చెప్పుకోవాల్సింది వచ్చేసి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే 210 స్టాండర్డ్స్, అలాగే IP68 రేటింగ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మీకు ఇంగ్లీష్లో ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇవి కూడా దీనికి ప్రో అని చెప్పొచ్చు ఆ బడ్జెట్లో. సో వీళ్ళు ఇవన్నీ కూడా ఆఫర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇవి కూడా మనకి ఈ మొబైల్లో మనం ప్రోస్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇన్ని ప్రోస్ నేను ఇదే ఫస్ట్ టైం చెప్పడం. ఒక మొబైల్ ఏదో ఒకటి బొక్క ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి ప్రోస్కి వెళ్తే దీంట్లో ప్రాసెసర్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు 1.5 ఆంటిట్యూడ్ స్కోర్ చేస్తున్న 1.5 మిలియన్ అని చెప్తున్నారు. సో బేసిక్గా ఇది వచ్చేసి మనకి 1.35 దగ్గర నుంచి 1.5 మధ్యలో అయితే స్కోర్ చేస్తుంది. నేనైతే టెస్ట్ చేయలేదు, ఐఎమ్ నాట్ యాంటీ బిగ్ ఫ్యాన్. బట్ ఇక్కడ నాకు ఏదైతే Edge 50 60 ఫ్యూజన్ కావచ్చు, Edge 60 స్టైలస్ ఇవి రెండు వాడాక దీంట్లో అయితే మాత్రం ఆ UI గ్లిచెస్ అయితే లేదంటే, అంటే దీంట్లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. సో ఆ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అయితే లేదు. సో చాలా బాగుంది ప్రాసెసరు. నేను PUBG కూడా ట్రై చేశాను. సో మస్తుగా ప్లే అవుతుంది. ఈ ఎక్స్ట్రీమ్ ఇవన్నీ నేను పట్టించుకోను కానీ సో మిగతా ఫోన్స్లో ప్లే చేసినప్పుడు ఏదైతే ల్యాగింగ్, హ్యాంగింగ్, కొంచెం ప్రాసెసింగ్ డల్ ఉండిందో దీంట్లో అయితే అది లేదు. ఈ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగా వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అనమాట. అలాగే దీంట్లో LPDDR5X RAM ఇచ్చారు, UFS 4.0 స్టోరేజ్ ఇచ్చారు. ఇప్పటివరకు మోటోలో ఉన్న దరిద్రం ఏంటంటే UFS 2.2 స్టోరేజ్తో వచ్చేది, LPDDR 4X RAMతో వచ్చేది. ఈసారి ఏదైతే ఈ ఫోన్ ఉందో LPDDR5X RAM 4.0 ఈ స్టోరేజ్ టైప్స్ దీంట్లో ఇచ్చారు. అందుకే చెప్పాను 75,000 ఫోన్లో ఇచ్చినవి దీంట్లో చాలా ఉన్నాయి ఇచ్చారనమాట. సో చాలా ఫాస్ట్గా ఉంది, స్పీడ్గా ఉంది, రేట్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా చాలా బాగుంది. ప్రాసెసర్ కానీ ర్యామ్ అండ్ రామ్ స్టోరేజ్ టైప్స్ కానీ ప్లస్ అని చెప్పొచ్చు. 8GB ర్యామ్తో వస్తుంది, 12GB ర్యామ్తో వస్తుంది. ఇంటర్నల్ మెమరీ 256GB మాత్రమే. సో వీలైతే 12GB తీసుకోండి. బట్ 12GBకి వెళ్ళేసరికి నాట్ వాల్యూ ఫర్ మనీ 34,000 దగ్గరికి వెళ్తుంది. 8GB అయితే మీకు 30,000కి వస్తుంది. 8GB అయినా సరే నాది 8GB మోడల్. ర్యామ్ మేనేజ్మెంట్ అంతా బాగుంది, చాలా బాగుంది. Halo UI నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్ 2 మొబైల్స్ చూపించాను, ఏ ఫీచర్స్ అవన్నీ కూడా. సో చాలా బాగుంది. సో దాంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా బెస్ట్ UI అనమాట 30,000 దగ్గర. ఆ తర్వాత దీనికి ఒక మోటో ఏ అని చెప్పి ఒక సపరేట్ బటన్ అయితే ఇచ్చారు ఈ సైడ్. సో ఈ బటన్ ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్, ఇది ఇవ్వకుండా ఉంటే బాగుండేది. సో ఏ అనేది దీంట్లో ఆ స్కెచ్ టు ఇమేజ్ అట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ Edge 60 స్టైలస్లో కూడా చూపించాను, అవే ఫీచర్స్ అయితే దీంట్లో వస్తాయి మోటో ఏలో. ఓకే, మీరు వాడుకుంటే మంచి ఫీచరే. కాకపోతే సో ఎవ్రీ టైం మనం ఈ ఏ బటన్ అనేది కొంచెం పౌచెస్ దొరకడం కష్టంగా ఉంది. దొరికినా కూడా ఏ బటన్ క్లిక్ అవుతుంది, నన్ను ఇబ్బంది పెట్టింది. సో ఇప్పుడు నేను వేసిన పౌచ్కి సో అక్కడైతే హోల్ రాలేదనమాట. కాబట్టి ఏ అయితే నేను ఆఫ్ చేశాను, ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఏ బటన్ కాకుండా ఇది కెమెరా షట్టర్ ఇంకోటి ఇచ్చింటే బాగుండేది. సో ఏ బటన్ నాకు తెలిసి అంత అవసరం లేదు, అంత మరీ ఎరగదీసే ఏ ఫీచర్స్ అయితే దీంట్లో లేవు. బట్ ఉన్నకాడే వర్క్ అవుతాయి. సర్కిల్ రీసెర్చ్, షాపింగ్, ఆ తర్వాత దీంట్లో లైక్ స్కెచ్ నోట్స్ తీసుకుని ఇవన్నీ బాగా వర్క్ అవుతాయి. ఉన్నకాడికి బాగుంది. సో ఏ అయితే చెప్పుకోదగ్గే, కాకపోతే బటన్ ఇవ్వడం అనేది నాకు అంత మ్యాండేటరీ అనిపించలేదు. మీకేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్లో చేయండి.
సో ఇక ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఇప్పటివరకు చెప్పిన ప్రోస్ అన్ని ఒక ఎత్తు, ఇప్పుడు అందరూ ఎదురు చూసే సెక్షన్ వచ్చేసి కెమెరా. సో దీంట్లో వీళ్ళు చేసిన మొదటి మిస్టేక్ వచ్చేసి కెమెరాస్ దగ్గర 50+50+50+50. సో కాకపోతే ఇక్కడ ఒక చిన్న 50 దగ్గర ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు మెయిన్ సెన్సార్ 50 MP, అల్ట్రావైడ్ సెన్సార్ 50 MP, టెలిఫోటో సెన్సార్ 50x జూమ్ సపోర్ట్ చేస్తుంది. 50 MP కదా, 10 MP సెన్సార్ మాత్రం. ప్రీవియస్గా ఎడ్జీ 50 వీటిలో తీసుకొచ్చి నియోలో తీసుకొచ్చిన సెన్సారే ఉంటుంది, లాస్ట్ జనరేషన్ మోడలే. 10 MP టెలిఫోటో సెన్సార్ విత్ ఓఎస్ వస్తుంది. మెయిన్ సెన్సార్ 50 MP లేటెస్ట్ 700C సెన్సార్ విత్ ఓఎస్ వస్తుంది. సో మెయిన్ సెన్సార్ పనితనం బాగుంది, అల్ట్రావైడ్ కూడా బాగుంది, టెలిఫోటో కూడా బాగుంది. సో దీంట్లో బాగుంది, అంతవరకు సూపర్ అని చెప్పట్టు గుర్తుపెట్టి. ఫ్రంట్ 50 MP ఇచ్చారు. సో ఈ 50 MP ఫ్రంట్ సెన్సార్ అయితే మాత్రం నాకు 50-50 అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ముఖ్యంగా కెమెరాస్ గురించి నేను ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడాలి. అంత సాటిస్ఫాక్టరీ కెమెరాస్ అయితే కాదు. సో వీళ్ళు ఇచ్చిన కెమెరా సెటప్ అయితే బాగుంది. లాస్ట్ జనరేషన్ ఎడ్జ్ 50 Pro సేమ్ ఆ టైపే ప్రో సిరీస్లో ఉండాల్సిన కెమెరాస్ అయితే ఇచ్చారు. దీంట్లో 4K వీడియో అన్నిట్లో కూడా 4K 30fps మాత్రం సపోర్ట్ ఉంటుంది, 60fps లేదు. బట్ డెమెన్సిటీ ఎక్స్ట్రీమ్ 8050 ప్రాసెసర్ వచ్చేసి 4K 60fps వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు దీన్ని లిమిటేషన్ చేయడం ఎందుకంటే రేపు మోటో H60 అల్ట్రా అనే ఒక మోడల్ తీసుకొస్తారు, అది 50+ పెడతారు. దాంట్లో మాత్రం 4K 60fps వీడియో రికార్డింగ్ అయితే వదులుతారనమాట. అక్కడ ఈ మొబైల్ నన్ను కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. సో అన్ని కెమెరాస్లో 4K 60fps సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది, అది ఇవ్వలేదు. HDR వీడియో 1080p 30fps వరకు లిమిటేట్ చేశారు. కెమెరాస్లో చాలా వరకు వీళ్ళు డౌన్ గ్రేడ్ అయితే చేశారనమాట. సో దీనికి ఇవ్వాల్సిన ఫుల్ థ్రాటిల్ ఫుల్ క్యాపబిలిటీస్ అయితే ఇవ్వలేదు. సో దీని గురించి ఎందుకు ఎవరూ మాట్లాడలేదు, నాకు అర్థం కావట్లేదు. అలాగే కెమెరాస్ కూడా యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ కెమెరాస్ కిందకే వస్తాయి. సో అంతకు మించి దీంట్లో సూపర్ తోప్ అనే కెమెరాస్ అయితే కాదు. సో చెప్పాలంటే నాకు H60 ఫ్యూజన్లో మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో కనిపించలేదు. ఇది కూడా ప్యాంటమ్ వ్యాలిడేటెడ్ కెమెరా సర్టిఫికేషన్తోనే వస్తుంది, బట్ అంత సాటిస్ఫై అయితే కాలేదనమాట. సో ఒక కెమెరాస్ నేను ప్రోలో ఇంకొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. ఉన్న వరకు అయితే కెమెరాస్ మంచిగానే ఉన్నాయి, కానీ ఇంకొంచెం బెటర్గా ఇవ్వచ్చు అనమాట. సో ఇదొక్కటే నాకు కాన్ కింద నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం. అదర్వైజ్ ఈ ఫోన్లో మీరు ఏలెట్టడానికి గెలకడానికి అయితే ఏమీ లేదు. అండ్ దీంట్లో కెమెరాస్లో కూడా మ్యాక్రో వీడియో అన్నీ వస్తాయి. సో ప్రతిదీ కూడా నేను మళ్ళీ కూడా అటాచ్ చేస్తాను. సో అన్నీ వస్తాయి, ఎవ్రీథింగ్ వస్తుంది. కాకపోతే ఇంకొంచెం 10-15% షైన్ చేసింటే బాగుండేది. ఇది కెమెరాలో నా యొక్క వర్డిక్ట్ అనమాట. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా మనకి యాక్సెప్టబుల్ బిల్డ్ క్వాలిటీ. తర్వాత వచ్చేసి మనకి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ బాగుంటాయి, కాల్ క్వాలిటీ బాగుంటుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంటుంది. సో హీటింగ్ కూడా అంత మరీ ఓవర్ హీట్ అవ్వట్లేదు ఫోన్. ఎవ్రీథింగ్ టిక్ మార్క్ చేసుకుంటూ పోయే ఫోన్ అంటే 2025లో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ బెస్ట్ మొబైల్ అనమాట. ఇది ఈ మోటో H60 Pro మీద నా యొక్క 6 days రివ్యూ. నేను ఇది నా దగ్గర వాడడానికి మ్యాక్సిమం ట్రై చేసి నేనే ఉంచుకుంటాను, ఉంటే మళ్ళీ లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేస్తాను. మీరైతే సపోర్ట్ ఇవ్వండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సో మరింత కెమెరా ఫుటేజ్ నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్. ఇదైతే 4K 30fps అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో మనకి 112 యాంగిల్స్ అయితే వైడ్ అయితే వస్తుందంట, 112 degrees చూడొచ్చు. నేను 1xలో తీసుకెళ్తాను. సో 1xలో మీకు వచ్చి కలర్స్ అయితే టోటల్ డిఫరెంట్ అయ్యాయి. సో అల్ట్రా వైడ్ యాంగిల్ 59 MP అయినప్పుడు కూడా కొంచెం అపరేచర్ లో ఉండడం వల్ల సో మనకి కొంచెం కలర్స్ అయితే డల్ వస్తున్నాయి. సో ఇప్పుడు మెయిన్ సెన్సర్ షిఫ్ట్ అల్ట్రా వైడ్ షిఫ్ట్ అయితే మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత 2xకి వెళ్దాం. 2x కూడా మీకు ఇన్ సెన్సర్ జూమే వస్తుంది. సో ఇప్పుడు మనం 3xకి వెళ్తే ఇక్కడ మీకు 3xలో టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ అవుతుంది అనమాట. మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా క్వాలిటీ టెలిఫోటో లెన్స్ క్వాలిటీ ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతుంది, కానీ మెయిన్ సెన్సర్ దగ్గరికి వెళ్తే మాత్రం టోటల్ డిఫరెంట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ కలర్ షిఫ్టింగ్ అయితే కొంచెం చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే దీంట్లో కనిపిస్తుంది. సో దీని మీద మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 4K 30fps బ్యాక్ కెమెరా ఫుటేజ్ అనమాట. సో మనకి చూడడానికి టీవీ ముందు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఆ గడ్డి బొమ్మ అయినా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడైతే లైటింగ్ అయితే నా ఫేస్ మీద ఉంది. 4K 30fps బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ లేటెస్ట్ 700 సిరీస్ సెన్సార్ అనమాట. సో f1.8 అపరేచర్ అయితే వస్తుంది. కొంచెం బిగ్ సైజ్ సెన్సార్ అయితే దీంట్లో వాడారు. సో కెమెరా మీకైతే క్వాలిటీ ఎలా ఉంది, ఇది కొంచెం ఆల్మోస్ట్ ఇది బూస్టెడ్ కలర్స్ కూడా న్యాచురల్ సైడ్ తీసుకొచ్చారు ఈసారి. ప్రో సిరీస్లో కొంచెం అప్గ్రేడెడ్ కెమెరా అని చెప్పొచ్చు. సో స్టైలస్లో ఆ తర్వాత ఫ్యూజన్లో బూస్టెడ్ కలర్స్ వస్తాయి, బట్ దీంట్లో అలా లేదు, న్యాచురల్ సైడ్ ఉంది. హాయ్ గైస్, ఇది మోటో H60 Pro ఫ్రంట్ కెమెరా. 4K 30fps ఉంటుంది అండ్ 1080p 60fps 30fps అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మనకి వైడ్ అయితే లెన్స్ అయితే వైడ్గానే ఉన్నాయి, బాగానే ఉంది చూడొచ్చు. చూడడానికి అయితే స్కిన్ టోన్ ఇదైతే నీట్గా ఉందన్నమాట. సిరీస్
ఇది మనకు వచ్చేసి 50 MP ఫ్రంట్ క్యామ్ అయితే వస్తుందన్నమాట. కొంచెం ఇది 50 MP అంటేనే కొంచెం డౌట్ వస్తుంది. ఒక 32 MP అంటే బాగుండేది. 50 MP కొంచెం నాకు కొంచెం అనిపించట్లేదు అంతా. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఇక్కడ మ్యాక్రో లెన్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అల్ట్రా వైడ్ మనకి మ్యాక్రో లెన్స్లో పనిచేస్తుంది. చాలా అంటే చాలా మల్టీ కాల్ చేస్తే 50 MP సెన్సార్ నాకు దీంట్లో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో మనకి దేని తీసినా సరే మంచి డీటెయిల్స్ అయితే తీసుకొస్తుంది. ఫస్ట్ నాకు ఇది బాగా నచ్చింది అనమాట దీంట్లో. అలాగే మనకి ఫ్లవర్స్ మీద తీసిన కూడా చాలా బాగుంది. మ్యాక్రో షాట్స్ మాత్రం సో మంచిగా న్యాయం చేస్తుంది. సో ఇక 3x టెలిఫోటో లెన్స్ కూడా మనకి దానికి తగ్గట్టు అయితే పర్ఫామ్ చేస్తుంది. బట్ దీంట్లో ఒక బొక్క కూడా ఉంది. సో ప్రస్తుతానికి అయితే హ్యూమన్ సబ్జెక్ట్స్ వీటి మీద అయితే బాగా పర్ఫామ్ చేస్తూ కొంచెం కలర్స్ అయితే మాత్రం డల్ అయితే వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి మెయిన్ సెన్సార్ చెప్పాల్సిన అవసరం లేటెస్ట్ 700 సెన్సార్ చాలా బాగా వర్క్ అవుతుంది. అల్ట్రావైడ్ సెన్సార్ కూడా దాని పనితనం అయితే చాలా బాగుంది. కొంచెం కలర్ షిఫ్ట్ అయితే వస్తున్నప్పుడు కూడా మనం పనితనాన్ని మెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ 50xకి వెళ్తే మాత్రం ఫొటోస్ అయితే చాలా వరస్ట్ వస్తున్నాయి. అసలు మనకు డీటెయిల్స్ అయితే తీసుకోవట్లేదు. చాలా అంటే చాలా వరస్ట్ ఉందన్నమాట. చూడొచ్చు. సో 50xలో నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. మిగతా అంతా కూడా మనం దీన్ని అబవ్ యావరేజ్ గుడ్ కెమెరా కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది నా వడిక్ట్ ఈ కెమెరా మీద.